దానికి నాంది పలికి తన ఇంట్లోనే తనకి వ్యతిరేకత ఉన్నా కూడా తనదైన శైలిలో దూసుకు వెళ్ళిపోయిన మరో మహిళా మూర్తి ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ తేజస్విని పొడపాటి. టీడీపీ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ని లీడ్ చేస్తూ భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఎన్నో పనులు చేస్తూ ఈరోజు మన కోసం మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఏంటి నిద్ర వచ్చేస్తుందా? చివరికి వచ్చేసామా? అందరు ఒక్కసారి గట్టిగా నా గొంతు చూసారా ఎలా ఉందో? అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. అమ్మా, నేను మీ ఇంట్లో బిడ్డ లాంటి దాన్నే. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా గెలిపించాలని ఉద్యోగాన్ని పక్కన పెట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగం రావాలంటే మనలాంటి వాళ్ళందరూ బయటికి రావాలన్న సంకల్పంతో ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. అయ్యన్న గారు, ఈరోజు ఈ సభ చూస్తుంటే మీరేమో మహిళా మేలుకో అన్నారు, కానీ ఈ సభ చూస్తుంటే అవతల ప్రభుత్వానికి నిద్ర పట్టదేమో అనిపిస్తుంది. వాళ్ళకి నిద్ర పట్టకుండా వాళ్ళని మేల్కొనే ఉంచే సభలాగా నాకు ఇది అనిపిస్తుంది. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, నర్సీపట్నానికి కాబోయే ఎమ్మెల్యే, ఏంటి ఎమ్మెల్యే చాలా మీ అందరికి, మరి ఆంధ్రప్రదేశ్ కి కాబోయే మంత్రివర్యులు, అదేవిధంగా పద్మ పెద్దమ్మ గారికి, సీఎం రమేష్ గారికి, ఎంపీ సీఎం రమేష్ గారికి, ఆయన సతీమణి శ్రీదేవి గారికి, మా అందరికీ రాబోయే కాలానికి కాబోయే నాయకుడు మా విజయ్ అన్నకి, అదేవిధంగా సువర్ణ గారికి, దివ్య గారికి, తెలుగుదేశం అధికార ప్రతినిధి మా జోష్న అక్కకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక కిందున్న మా పెద్దమ్మలు, పిన్నమ్మలు, అక్కలు, చెల్లెమ్మలు, అవ్వలు, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే కొంతమంది బాబాయిలు, అన్నయ్యలు కూడా వచ్చారు, తాతలు, మీ అందరికి కూడా నమస్కారం. నర్సీపట్నం ఆడపడుచులంటే ఏంటో ఈరోజు అమ్మని పెట్టిన సభకే కూడా అమ్మ మీరు అక్కడ కూర్చోండి అమ్మా, అమ్మ మీరు అక్కడ ఉండండి అమ్మా అన్న పరిస్థితి, భోజనాలు ఉన్నాయమ్మా అని బతలాడుకునే పరిస్థితి. ఈ రోజు ఈ సభ చూస్తే ఎలక్షన్ రిజల్ట్ దాకా ఆగక్కర్లేదండి. గెలవబోయేదెవరు, ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అన్నది కూడా మీరు ఈ సభ ద్వారా నిరూపితం చేశారు. అలాగే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఈ నేల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల, ఎంతో ఖనిజ సంపద కలిగిన నేల. ఈ బంగారు నేల పైన ఇంతమంది బంగారు తల్లుల మధ్యలో మాట్లాడడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆడపిల్లలంటే 10వ తరగతి దాకా చదివిచ్చేద్దాం, ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దాం, ఆ తర్వాత పిల్లలు వాళ్ళ జీవితం బాగుపడుతుంటే ఆ జీవితంలోనే మనం ఆనందం చూసుకొని బ్రతకాలి అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు ఆడవాళ్ల సంగతి. రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని మార్చగల శక్తి మహిళలకు ఉంది అని నమ్మిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు అయినా, 33% రిజర్వేషన్లైనా, మనందరికీ ఇష్టమైన డ్వాక్రా పథకమైనా, దీపం పథకమైనా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయినా, అన్న అమృత హస్తమైనా, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు రాత్రి దాకా అయినా చెప్పచ్చు. తెలుగుదేశం పార్టీ మహిళల పక్షపాతి అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలని లీడర్షిప్ లెసన్స్ ఇవ్వడానికి బంగ్లాదేశ్కి తీసుకెళ్లి మనందరినీ గర్వంగా నిలబడేలాగా చేస్తే, ఈరోజు ఈ ప్రభుత్వం అదే డ్వాక్రా మహిళల్ని సభల్లో కుర్చీలు నింపడానికి తీసుకొని వస్తుందండి. విశాఖపట్నంలో జరిగిన ఒక సభలో అయితే డ్వాక్రా మహిళలు వచ్చి సెల్ఫీ అప్లోడ్ చేసి వాళ్ళందరూ వాలంటీర్లకి రిపోర్ట్ చేయాలంట. అవునండి, మనం ప్రభుత్వం దగ్గర రుణం తీసుకున్నాం, తిరిగి కడుతున్నాం. మనం వాళ్ళకి బానిసలు కాదు. డ్వాక్రా మహిళలని మహారాణుల్లాగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. మనం బానిసలం కాదు అన్న విషయం మీ అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.
అదేవిధంగా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా అండి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మన కోసం, మనందరి కోసం ఈరోజు పథకాలు అయితేనేమి, ఈ పార్టీ ఇన్నేళ్లుగా అయితేనేమి మహిళా పక్షపాతిగా ఎన్నో చేసింది. మనందరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మన కోసం ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి కంటి వెంట కన్నీళ్లు చూసిన ప్రభుత్వం ఈరోజు మనం ఖచ్చితంగా కూలదోయాలి. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏదైతే చూడకూడదు అనుకున్నామో ఆ వ్యక్తిని, అంత నిజాయితీగా బ్రతికిన వ్యక్తిని జైలు గోడల మధ్యలో నిర్బంధించిన ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పరిగెత్తి పంపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం. జనాభాలో సగం శాతం ఉన్న మనం తలుచుకుంటే ఈ రోజు ఎమ్మెల్యేలు కాదండి, ముఖ్యమంత్రి కూడా దేశం వదిలి వెళ్ళేలాగా చేయగలిగిన సత్తా మనందరిలో ఉంది. అలాగే కొంతమంది అడుగుతున్నారు, అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలి అని. దారిలో వస్తుంటే ఒక అవ్వ కనిపించింది. ఏమవ్వ, బాగున్నావా, పెన్షన్ అది అందుతుందా అని అడిగాను. ఎందుకంటే ఫోన్లు వస్తున్నాయి నాకు కూడా, ఏమ్మా పెన్షన్ అందిందా అని. అమ్మ నాకు ఇంకా 29 ఏళ్ళనమ్మా, నాకు అప్పుడే పెన్షన్ రాదు అని చెప్పా. మనందరికీ ఫోన్లు వస్తున్నాయి కదా, పెన్షన్ అందిందా, వాలంటీర్లు మీ అందరికీ ఇంటికి తెచ్చిస్తున్నారా అని. వాలంటీర్లు ప్రభుత్వ ధనంతో పనిచేసే ఉద్యోగస్తులండి, పార్టీ ధనంతో కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశా. అలాగే దారిలో వచ్చేటప్పుడు నేను కూడా అడిగా, ఏ అవ్వ పెన్షన్ వస్తుందా అని. బాగున్నావా అవ్వ అని అడిగా. ఏం చెప్పిందో తెలుసా, ఏమ్మా ఉప్పు, పప్పు, బెల్లం, వంట నూనె, సరుకులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఈయన 4 సంవత్సరాలు ముక్కి 3000కి పెంచాడు. అదే చంద్రన్న వచ్చుంటే మొదటి సంవత్సరంలోనే 3000 ఇచ్చేవాడు. నేను అప్పటి నుంచే ఈ ఖర్చులతో పాటు కష్టాలు పెంచుకుంటూ పోయాడు ఈయన. ఈ కష్టాల్లో ఈ 3000తో నేను ఎలా ఏదని తల్లి అన్నారు. అప్పుడు నేను ఏం చెప్పానో తెలుసా, మందు బిళ్ళలకు కూడా డబ్బులు లేక బిడ్డను అడిగే పరిస్థితి ఇంక నుంచి నీకు అవసరం లేదవ్వా. ఎందుకంటే నీ కొడుకు చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం రాగానే ఇవ్వబోతున్నారు అని చెప్పా. ఇంకొక పిన్నమ్మ చెప్పింది, ఏం పిన్నమ్మ బాగున్నావా అని అడిగితే, అమ్మ నా బిడ్డ నా చిన్నప్పటి నుంచి ఏమీ అడగలేదమ్మా, ఒకే ఒక కోరిక కోరాడు, ఎంతో బాగా చదువుకునే నా బిడ్డ అమెరికా వెళ్ళి చదువుకోవాలను తీర్చలేకపోతున్నాను అని ఎంతో బాధపడింది. చంద్రన్న వస్తేనే ఆకాశంలో కనిపించే ఆ విమానాన్ని ఎక్కి అమెరికాకి వెళ్ళి విదేశీ విద్య ద్వారా చదువుకునే అవకాశం ఉంటుంది పిన్నమ్మ, నువ్వేం బాధపడద్దు అని చెప్పా. అలాగే ఎంతో మంది తల్లులు ఉన్నారమ్మా, మీలో ఎంతో మంది రోజువారీ పనులకు వెళ్తూ ఉంటారు. బస్సుల్లో వెళ్తే కాస్త టికెట్ రేటు మనకు పెంచుకుంటూ పోయారు కదా, బాధుడే బాధుడు. ఆ పెంచుకుంటూ పోయిన టికెట్ రేట్లను భరించలేక ఆటోలో ఇరుకో ఇబ్బందో, బిడ్డలకి కొంత డబ్బులు మిగిలితే ఒక చాక్లెటో బిస్కెట్టో కొనిపించని ఇక్కడున్న తల్లులందరూ ఇరుక్కొని ఆటోలలో వెళ్తూ ఆ ఆటోలకి ప్రమాదాలకు గురైతే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి నా రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి రాకూడదు. ప్రతి ఆడబిడ్డ హ్యాపీగా బస్సులో ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేయొచ్చు. రాష్ట్రం మొత్తంలో ఏ ఆడబిడ్డ బస్సు ఎక్కినా ఇది నా ప్రభుత్వం, నా బస్సు అని టికెట్ కట్టకుండా వెళ్ళొచ్చు అని గర్వంగా చెప్పుకునేలా చేస్తున్న మన చంద్రన్న వస్తున్నారు. అదే విధంగా ఇంకొకటి, మీ అందరిలో చాలా మందికి అమ్మఒడి వస్తుండొచ్చు కదా, ఒక్కసారి చేతులు ఎత్తండి అమ్మా. అమ్మఒడి వచ్చేవాళ్ళు కొంతమందికి వస్తున్నాయిలే, కానీ కుటుంబంలో ఒక్కళ్ళే చదువుకోవాలి, రెండో వాళ్ళు కూలికి పోవాలి అంటున్న మనకి సీఎం కావాలా? కుటుంబంలో ప్రతి బిడ్డ కూలికి కాదు స్కూల్కి వెళ్ళాలి అని మనందరి కోసం ఉన్నందరి బిడ్డలకి 15,000 రూపాయల చొప్పున తల్లికి విందనం ఇచ్చే చంద్రన్న కావాలా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. దీపం పథకం గురించి మనందరికీ తెలుసు. కష్టాలకే కాదు, కట్టెల పొయ్యికి కూడా నా చెల్లెమ్మలు కన్నీళ్లు కార్చకూడదు అని ఆలోచించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా మనందరికీ సిలిండర్లు అందిస్తే ఈ రోజు గ్యాస్ రేట్లు ఎంత పెరిగినాయమ్మా? 400 నుంచి 1200 పెరిగినాయి. ఒకప్పుడు కట్టెల పొయ్యి ద్వారా కన్నీళ్ళు వస్తే ఈ రోజు గ్యాస్ పొయ్యి ద్వారా కూడా కన్నీళ్ళు
కన్నీళ్ళు వచ్చేలా చేసిన ఈ ప్రభుత్వం మనకు అవసరమా? అవసరమా? ఈ ప్రభుత్వాన్ని పంపించడానికి మీరందరూ సిద్ధమా? అదేవిధంగా ఆడవాళ్ళ చేతిలో ఉప్పుకైనా పప్పుకైనా నూనెకైనా పిల్లలకైనా ఏదన్నా కొనిపించాలని ఆడబిడ్డ నిధి కింద మనందరికీ 1500 రూపాయలు రాబోతున్నాయి చంద్రన్న వచ్చిన తర్వాత. అందరికీ ఉన్న సమస్య ఒకటి చెప్పనా? సీరియల్ అందరు చూస్తారు కదా, సీరియల్ చూస్తారా అందరూ? అత్త కోడలు కొట్టుకున్నారా కలిశారా అర్థం కాక కరెంటు కట్లు. అత్త కోడలు కొట్టుకున్నారా కలిశారా మనకు పెద్ద కన్ఫ్యూజను. అసలు 4 ఏళ్ల నుంచి ఈ కరెంటు కోతల వల్ల కార్తీక దీపంలో దీప కార్తీక్ కలిశారో తెలియక సగం మంది మహిళలు బాధపడుతున్నారు. ఏమ్మా అంతే కదా? సరే పోనీ కరెంటు ఉన్నప్పుడే చూద్దాంలే సీరియల్ అనుకుంటే కరెంటు రేట్లు 7 సార్లు పెంచుకుంటూ పోయిన ఈ ప్రభుత్వం వల్ల ఇంట్లో సీరియల్ చూడడం కంటే కూడా బయటికి వెళ్ళి సినిమా చూడడం చవకైపోయింది. కాబట్టి సీరియల్ చూడట్లా. ఇంకనైనా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఇప్పుడు కార్తీక దీపం 2 వచ్చింది కదా, ఇంకనైనా దీపాన్ని కార్తీక్ని కలిపేద్దాం మనం అందరం. ఏ రోజు మీకు కరెంటు కోత ఉండదు, కరెంటు రేట్లన్నీ తగ్గిపోతాయి, మళ్ళీ మనం హ్యాపీగా సీరియల్స్ చూసుకునే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మనం నర్సీపట్నం పరిస్థితి చూసుకుందాం. అయ్యన్న పాత్రుడు గారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అన్న మాటని మనందరం విన్నాం. ఆ మాటకి నిలువెత్తు సాక్షి మన అయ్యన్న పాత్రుడు గారు. సార్ మీరు ఒక మాట చెప్పారు మొన్న, ఎన్టీ రామారావు గారిని 1985లో మనకి ప్రభుత్వం మళ్ళీ నిలబడాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఎన్టీ రామారావు గారిని ఒక మాట అడిగారు, సార్ మళ్ళీ మొదటి నుంచి నిలబెట్టాలా అని, మళ్ళీ మొదటి నుంచి పోరాడాలా అని. అప్పుడు ఎన్టీ రామారావు గారు, రా తమ్ముడు నాతో ఒక ఫోటో దిగు, ఆ ఫోటో తీసుకెళ్లి ప్రచారం చేయి, నువ్వు గెలుస్తావు అన్నారు. అదే విధంగా మీరు గెలిచారు. సార్ మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం, మీ పక్కన ఫోటో దిగి వెళ్ళి మేమందరం గెలిచే పరిస్థితి ఈరోజు మీరు తీసుకొచ్చారు. ఆ స్థాయికి మీరు ఎదిగారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్న మాటకి మీరు ఈరోజు నిదర్శనంగా నిలిచారు. అదే విధంగా ఒకప్పుడు నర్సీపట్నం అంటే మనం అందరం ఏం చెప్పుకునే వాళ్ళం? ఖనిజ సంపద. నర్సీపట్నం అంటే రోడ్లు, డెవలప్మెంట్, హాస్పిటళ్ళు, ప్రతి గ్రామానికి మంచినీరు, ఇవన్నీ చెప్పుకునే వాళ్ళం. ఈ రోజు నర్సీపట్నం దేనికి ఫేమస్ అని నేను దాదాపు పొద్దున్న నుంచి 4-5 అడిగా. ఎవరు అడిగినా ఒకటే మాట చెప్తున్నారు, నర్సీపట్నం దేనికి ఫేమస్ అంటే గంజాయి. ఇది గంజాయికి ఫేమస్ అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి మనం ఈరోజు ప్రభుత్వంలో చూస్తున్నాం. మర్డర్లు చేసి డోర్ డెలివరీలు చేస్తున్నారు. ఒక్కసారి సుధాకర్ గారి తల్లి కడుపు కోత గురించి మీ అందరూ ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో ఎంకరేజ్ చేయకూడదు. అదేవిధంగా సార్ 2019లో నర్సీపట్నం మాత్రమే కాదు మిమ్మల్ని కోల్పోయింది, ఈ రాష్ట్రం మొత్తం ఒక గళాన్ని వినిపించే ఎమ్మెల్యేని మేము ఈరోజు కోల్పోయాము అసెంబ్లీలో అని చెప్తున్నాం. కానీ రాజు ఎక్కడున్నా రాజే కదండి, రాజు ఎక్కడున్నా. కాబట్టి అసెంబ్లీలో ఉన్న బయట ఉన్న ప్రభుత్వాన్ని ఉతికి పారేయడంలో మాత్రం మీరే రోజు వెనక్కి తగ్గలేదు సార్. ప్రభుత్వం మిమ్మల్ని చూసి గడ 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 వణుకుతుందంటే ఎక్కడున్నా మీరు మాకు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న విజయ్ అన్న కానివ్వండి, మీరు కానివ్వండి, ఈ ప్రభుత్వంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందికి మా అండగా నిలిచారు. ఈసారి మీరు దాదాపు 7 సార్లు విజయాన్ని మీరు మీ ప్రేమకు పాత్రుడైన అయ్యన్న పాత్రుడు గారిని మళ్ళీ గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. సీఎం రమేష్ గారిని నేను ఒక్కటే అడగాలనుకున్నా, సార్ మీ ఇంటి పేరు ప్రశాంతత, మీరు ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు? ఇంత ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా సమస్య వస్తే మాత్రం ప్రశాంతంగా ఉండరు. ఆంధ్రప్రదేశ్కి చిన్న సమస్య వచ్చినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సమస్యను వినిపించే నాయకుడు మన సీఎం రమేష్ గారు. ఇప్పటి వరకు రాజ్యసభలో మన రాష్ట్రంలో పడుతున్న ప్రతి ఇబ్బందిని వినిపించిన మీరు రేపు అనకాపల్లి ఎంపీగా గెలిచి మళ్ళీ మా అందరి కష్టాలని ఢిల్లీలో వినిపిస్తారని మా అందరికీ పూర్తి విశ్వాసం ఉంది సార్. అదేవిధంగా ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈ ప్రభుత్వం పథకాలు ఇచ్చింది అని చెప్పుకుంటుంది. ప్రభుత్వం ఇచ్చింది పథకాలు కాదండి, కష్టాలు. ఆ కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉందన్న అని చెప్పుకుంటున్నా.
R&B మినిస్టర్గా 2014 నుంచి 19 వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా, 4 సార్లు మినిస్టర్గా గెలిచిన మన అయ్యన్న పాత్రుడు గారిని ఈసారి గెలిపించబోయే గెలుపు రాష్ట్రం మొత్తం తిరిగి చూసేలా ఉండబోవాలి. ఈసారి మనం ఎందుకు ఓటేయాలి, అవసరం ఏంటి? ప్రతిసారి ఓటేస్తాం కదా. ఈసారి మనం ఓట్లు వేయడం కాదు, 10 మందితో ఓట్లు వేపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడింది మన మహిళలే. మనం ఈసారి వేయబోయే ఓటు అమరావతిలో మన ఆడవాళ్ల మీద, అమరావతి రైతుల మీద పడ్డ ప్రతి దెబ్బకు సమాధానం చెప్పాలి. నడి రోడ్డు పైన హత్య చేస్తే ఈ రోజు వరకు నిందితులు పట్టుకొని ఆ రమ్య ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలి. ఈసారి మనం వేయబోయే ఓటు లేని దిశ చట్టాన్ని ఉందని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈసారి మనం వేయబోయే ఓటు తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ వర్కర్స్ కోసం వేయాలి. ఈసారి మనం వేయబోయే ఓటు కనిపించకుండా పోయిన 30,000 మంది అమాయక మహిళలని మళ్ళీ తిరిగి తెచ్చేలా ఉండాలి. ఈసారి మనం వేయబోయే ఓటు తన బిడ్డను కోల్పోయిన డాక్టర్ సుధాకర్ గారి అమ్మకు న్యాయం చేసేలాగా ఉండాలి. ఈసారి మనం వేయబోయే ఓటు పద్మ గారి కంటి వెంట వచ్చిన నీళ్ళకి, విజయ్ అన్న కూతురు పడ్డ బాధకి సమాధానం చెప్పే విధంగా ఉండాలి. అదే విధంగా ఈసారి మనం వేయబోయే ఓటు పాపం తన తండ్రిని కోల్పోయి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న డాక్టర్ సునీతకి, అన్న వల్ల మోసపోయిన షర్మిల గారికి కూడా న్యాయం చేయబోతుంది. ఈసారి మీరు వేయబోయే ఓటు నర్సీపట్నాన్ని, అనకాపల్లిని రాష్ట్రంలోనే టాప్ గా ఉంచబోతుంది అని గుర్తు పెట్టుకొని ఇన్ని సమస్యలను తీసేయబోతున్న మీ ఓటు ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారికి ఏ గుర్తు మీద వేయాలి? సైకిల్. అదే విధంగా సీఎం రమేష్ గారికి ఒక్కసారి చూపించండి. కాబట్టి కమలం గుర్తు మీద వేయాలి. ఈ మధ్య మీరందరూ లాస్ట్ ఎలక్షన్లో మోసపోయారమ్మా. ఏదో సామెత పెద్దలు అంటారు కదా, నమ్మి నానబెడితే పుచ్చి పురుగులు అయ్యిందంట. కాబట్టి మీరందరూ ఒక్క ఛాన్స్ అని మోసపోతే మద్య నిషేధం చేస్తారని నమ్మితే మద్య నిషేధం అయ్యిందా? మద్య నిషేధం అయ్యిందా? మరి అందరికీ పెన్షన్లు అందుతున్నాయా? మరి ఎన్నో సమస్యలు అలానే ఉంచారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు అంతంత మాత్రమే అని. ఏమంటున్నారు? రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అంతంత మాత్రమే అంటున్నారు. రాష్ట్రంలో రోడ్లు అంతంత మాత్రమే అంటున్నారు. యువత భవిష్యత్తు ఈరోజు అంతంత మాత్రమే అంటున్నారు. మహిళలకి రక్షణ అంతంత మాత్రమే అంటున్నారు. రేపు వాళ్ళకి రాబోయే ఓట్లు కూడా అంతంత మాత్రమే. వైఎస్ఆర్సీపీకి రాబోయే ఓట్లు అంతంత మాత్రమే అని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక అయ్యన్న పాత్రుడు గారి లాగా ఆలోచించాలి. మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక సీఎం రమేష్ గారి లాగా ఆలోచించాలి. మీరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అయ్యన్న పాత్రుడు గారి లాగా, ఒక సీఎం రమేష్ గారి లాగా ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలి. గెలవబోయేది అయ్యన్న పాత్రుడు గారు మాత్రమే, సీఎం రమేష్ గారు మాత్రమే కాదు. గెలవబోయేది నర్సీపట్నం, గెలవబోయేది మనమందరం అన్నది గుర్తు పెట్టుకొని మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, ఈ మధ్య ఏదో అంటున్నారు, ఫ్యాను ఇంట్లో ఉండాలంట, సైకిల్ బయట ఉండాలంట, టీ గ్లాస్ ఎక్కడ ఉండాలంట? సింకులో ఉండాలంట. కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే జగన్ జైల్లో ఉండాలంట అని కోరుకుంటున్నారు. అది అతి త్వరలోనే నిజమవ్వబోతుందని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు మనందరి రాష్ట్రానికి ఒక పెద్ద సంపద. చంద్రబాబు నాయుడు గారు అగ్ని లాంటి వారు. అగ్నికి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ గారు అనే వాయువు తోడైంది. అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తూ, గెలవబోయేది చంద్రన్నే, రాబోయేది చంద్రన్న ప్రభుత్వమే అని తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ, అన్న మళ్ళీ మీ ప్రమాణ స్వీకారానికి ఇక్కడికే పిలవాలి. మా మహిళలందరం కలిసి మీ ప్రమాణ స్వీకారాన్ని ఇంతే
సెలబ్రేట్ చేసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యన్న గారికి, విజయన్నకి, సీఎం రమేష్ గారికి థ్యాంక్ యూ తెలియజేస్తూ, సీఎం రమేష్ గారు ఇక్కడ ఉన్నారంటే చంద్రబాబు గారు సీఎం అయిపోయినట్టే అని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.